తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त ऑलराइट सो एक्स्ट्रा जबरदस्त एक्स्ट्रा जोशफुल एक्स्ट्रा बॉम्बास्टिक एपिसोड स्टार्ट చేయాలంటే మన ఎక్స్ట్రా స్పెషల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ రోజా గారు సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ బెలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక గునుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే బోలో ఐ యామ్ ఇన్ లవ్ బోలో ఐ యామ్ ఇన్ లవ్ మన బ్యానర్లు కడదాం బస్ స్టాండ్లో బోలో ఐ యామ్ ఇన్ లవ్ మన జెండాలు పెడదాం జంక్షన్లలో బోలో ఐ యామ్ ఇన్ లవ్ మరి మగిట్టి చెబుదాం మార్కెట్లో బోలో ఐ యామ్ ఇన్ లవ్ మన హోర్డింగులు ఎడదాం మెయిన్ రోడ్లో సిలకా రాయే సిలకా లెట్స్ వెల్కమ్ ది ట్రూలీ బ్లాస్టిక్ డ్రామా స్టార్ నాగబాబు గారు నీ చుర 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 చూపులే పంజ సల 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 ఉప్పిరే పంజ నర నరమున నెత్తురే పంజ ఈ రోజు మన టీమ్ లీడర్స్ అందరూ సోషియో ఫ్యాంటసీ థీమ్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎక్స్ట్రా జబర్దస్త్ పెళ్లిలో భార్యతో పాటు ఒక బంపర్ ఆఫర్ కూడా వచ్చింది మన చంద్రకి ఆ ఆఫర్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team రావమ్మ సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగా నులవని అమ్మాయి మేనక అమ్మా ఆ ఒక్క విషయం దాచిపెట్టి నీకు పెళ్లి చేశానమ్మా నువ్వు కూడా ఆ ఒక్క విషయం అల్లుడి గారికి తెలియకుండా జాగ్రత్త పడ్డావనుకో నీ కాపురం కావేరి నదిలా చల్లగా హాయిగా సాగిపోతుందమ్మా. ఏంటమ్మా ఒక్క విషయం? మెంటల్ దానా, నీ విషయం నీకే తెలియపోతే అలాగే వెనక్కి తిరుగు. నీకు తోకున్న విషయం అల్లుడి గారికి తెలియకుండా జాగ్రత్తగా ఉండు అంటున్నానే. ఎన్ని రోజులు నేను అల్లుడి తెలియకుండా ఈ తోకను మేనేజ్ చేయమంటారు? ఓ 4 రోజులు మెయింటైన్ చేయమ్మా. ఆ తర్వాత అల్లుడి గారు నిన్ను వదిలేసి తోకతో ఆడుకుంటాడమ్మా. పోయి తోక నాకే రావాలా? ఆ రష్మి చూడు తోక లేకుండా ఎంత అందంగా ఉందో. రేష్మికి తోకలేదని ఎవరు చెప్పారు నీకు? రేష్మి మేనేజ్ చేసిన దాంట్లో 5% నువ్వు మేనేజ్ చేసావనుకో నీ కాపురం సక్సెస్. మేనకా వచ్చేస్తున్నా, తోక జాగ్రత్త జాగ్రత్త. నువ్వు మల్లెటీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోతాగా నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ అడ్డు చెప్పిన ఆగడే బావా పెట్టుకోరని పూల నాకు చాలా మంది పెళ్ళే అవదన్నారు. నువ్వు ఎండిపోయిన చెట్టులా, కరిగిపోయిన ఐస్ క్రీమ్ లా, రాలిపోయిన పూల ఉండిపోతావన్నారు. అందరి అంచనాలను బ్రేక్ చేసి ఎంత అందమైన పెళ్ళాన్ని చేసుకున్నాను చూడండి. దాని కళ్ళని 50 సార్లు చూసా, దాని ముక్కుని 100 సార్లు చూసా, దాని గోరు దగ్గర నుంచి తల ఎంట్రికల వరకు అణు 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 పరీక్షించి చూసా. 5 లక్షలు కట్నం అడిగితే మా అత్త 10 లక్షలు ఇచ్చింది. నేను బైక్ అడిగితే మా అత్త కార్ ఇచ్చింది. ఇన్ని బోనస్లు ఏ అల్లుడికన్నా వస్తాయా? నాకు వచ్చాయి. డార్లింగ్ ఏమండి వీళ్ళందరూ కుళ్ళుకునేలా, వీళ్ళందరూ మన మీద అసూయపడేలా గట్టిగా కాపురం చేద్దాం. ఓకే అండి. చల చల మేనక లైట్ ఆపే. అలాగేనండి. ఏం వెతుకుతున్నారండి? ఏం లేదు, ఏదో మన శోభనగర్లో పిల్లి వచ్చినట్టుంది. 2-3 సార్లు దాని తోక నా మూతికి తగిలింది. శోభనం గదిలో పాలు తాగడానికి వచ్చినట్లుందండి దొంగ పిల్లి. అవునా? షో 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 వెళ్ళిపోయిందా? ఆ డోర్ సరిగా వేసే, మళ్ళీ
స్మెల్ వస్తుంది లేకపోతే. అలాగేనండి. పడుకో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. మెంటలానా నీ జడ నా ముఖం మీద ఇది జడలా లేదే. ఈ బర్రెకు గొర్రెకు ఆవుకు తోకున్నట్టు దీనికి తోకుంది. అమ్మా ఇది భార్యనా బర్రెనా? అదే ఏంటండి పొద్దు పొద్దున అంత గట్టిగా తన్నారు? వెనకాల తోక అంటే అది చూసేసారా? చూసేసారంటే దాడానికి ఈ కనుకుంటున్నావే తోకనా అది? సారీ అమ్మా, నువ్వు 4 రోజులు మేనేజ్ చేయమని చెప్పావు, నేను ఒక్క రోజు కూడా మేనేజ్ చేయలేకపోయాను. నీ అమ్మతో తర్వాత మాట్లాడుతున్నా. వెనకాల తోకేంటని అడుగుతున్నా. నాకు పుట్టినప్పటి నుంచి తోకుంది. పుట్టినప్పటి నుంచి తోకుందా? మీరేమన్నా వానర జాతియా? కాదండి, మానవ జాతే. మానవ జాతి తోకుండడం అంటే దేవుడు బోనస్ గా ఇచ్చాడండి. అందుకేనా నీకు నాకు ఇచ్చారు? అమ్మో ఎంత మోసం, ఎంత దగా. నా అత్త నాకు బోనస్ మీద బోనస్ ఇస్తుంటే నా జీతం చూసి అనుకున్నా నీ తోక తీసి బోనస్ ఇచ్చిందా? నిన్ను కాదా మీ అమ్మని మాట్లాడుతూ ఇప్పుడే. అమ్మో ఎంత మోసం. హలో ఏంటల్లుడు? నేను ఫోన్ పెట్టే లోపు నువ్వు నా ఇంట్లో ఉండాలి, అర్థమైందా? రా నువ్వు అర్జెంట్ గా రా. నమస్తే అల్లుడు. వచ్చావా నువ్వు? ఏంటల్లుడు నా వెనక్కి తిరుగుతున్నావు? దానికి ఇంత పెద్ద తోకుందిగా, నీకెంత పెద్ద తోకుందని చూస్తున్నా. నాకు తోకలేదు అల్లుడు. నీకు లేకపోతే దాని తోకుందేంటి? తండ్రి వంశం నుండి సంక్రమించింది అల్లుడు. శంకర్ జాతి ముఖం దాన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బెత్తుడు తోక గురించి డొక్కలో డిస్కషన్ ఎందుకు? అది బెత్తడు కాదే, భార్య తోక. మనిషికో లోపం ఉంటది. ఒకటికేమో పన్ను మీద పన్ను ఉంటది, ఇంకోటి ఏమో కన్ను మీద కన్ను ఉంటది. మా అమ్మాయికి నడుము మీద తోక ఉంది, అంతేగా? అంతే. అది ఇంట్లో తిరుగుతుంటే జంతువు తిరుగుతుంటుందే నాకు. కట్నంగా నువ్వు 5 లక్షలు అడిగితే నేను 10 లక్షలు ఇచ్చానా? నువ్వు బైక్ అడిగితే నేను కారు ఇచ్చానా? బడ్జెట్ పెంచితే అడ్జస్ట్ అవుతావు అనుకున్నాను కానీ తొక్కలో తోక కోసం పేక్ కోసం మేకలు అరుస్తావు అనుకోలేదు అల్లుడు. నీ తూకం కంటే దాని తూకం ఎక్కువైపోయిందా నాకు? ఆ చీపిరితో ఇల్లు ఉడితే బదులు నీ తోకను పట్టుకొని ఇలా ఇలా అన్నానికి ఇల్లు మొత్తం ఉడిచిపోద్ది కదే. ఎప్పుడు నా తోక మీదనే పడేస్తావు. అల్లుడు ఎవరికి లేదు అనుకుంటే ఆనందపడాలి కానీ బాధపడతావు ఎందుకు? ఎవరికి లేనిది మనకి లేకపోతే ఆనందపడాలా? ఓహో నీ కూతురు తోకం చూసి నేను ఆనందపడాలా? కొండ ముఖం పగిలిపోతుంది. భార్యతో కాపురం చేస్తున్నట్లయితే బర్రెతో కాపురం చేసినట్టుందే నాకు. మొదట్లో అలాగే ఉంటది అల్లుడు, తర్వాత అలవాటు అయిపోద్దులే. కొండ ముఖం పగిలిపోతుంది ఏమనుకుంటావు? ఏం మాట్లాడుతున్నాను? అల్లుడు ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. హలో, ఇక్కడ సిగ్నల్ లేదు, వచ్చి మాట్లాడతాను. సిగ్నల్ ఉంది కావాలని తోకలో తోక కుదురు నాకిచ్చి అడ్డ కట్టేసి ఫోన్ అని అంటుంది అమ్మాయి. ఇది అనవసరంగా బోనస్ కకృతి పడినట్టున్నా. ఈ బోసుగాడి పిల్లడానికి తోకుందని ఊర్లో తెలిస్తే నా పరిస్థితి ఏంటో అర్థం కావాలి. ఏమండి, నేను కుంకుమ బొట్టు పెట్టుకుంటే బాగుంటానా, బిల్ల బొట్టు పెట్టుకుంటే బాగుంటానా? రూపాయి బిల్ల పెట్టుకో, దరిద్రం వదిలిపోద్ది. నా ప్రశ్నలు నేనుంటే ఏమండి ఏం పెట్టుకుంటే బాగుంటాను? మళ్ళీ క్వశ్చన్లు ఒకటి. బాబు గారు అదేంటండి అమ్మగారికి అంత పెద్ద తోకుందేటండి? అరే సుబ్రావ్, మన బోస్ గారి పెళ్ళడానికి పెద్ద తోకుందిరా. వెంకటలక్ష్మి, మన బోస్ గారి పెళ్ళడానికి 2 గజాల తోకుందే. దండం పెడతాను, నీ కాలు పట్టుకుని అలా అరవకరా, నీకు దండం పెడతాను. ఇంత పెద్ద తోకని నా దొడ్లో ఉన్న బర్రె కూడా నేను ఇంతవరకు చూడలేదు బాబు. నా కర్మరా, ఏం చేయమంటావు? అరే నీ దగ్గర రోజు లీటర్ పాలు కొంటున్నాను కదా, ఈ రోజు 4 లీటర్ కొంటాను. చెప్పకరా ఈ విషయం. ఎవరికి చెప్పనండి, నేను ఎవరు చెప్తానండి? ఎవరికి చెప్పను. ప్లీజ్ రా, చెప్పండి బాబు. ఎవరికి చెప్పకరా. ఎవరికి చెప్పను బాబు, నేను ఎవరికి చెప్పను. 4 లీటర్ పాలు ఎందుకు కొంటున్నారు? నా తద్దినం వేసుకోవడానికి, నా శాతం చేసుకోవడానికి. వాడు ముందే పాలోడు బీబీస్ గాడు తోక ముఖం దానా, ఇంత తెలివి కూడా లేదు. ఎవరన్నా ఒళ్ళు జాగ్రత్త అంటారు, నేను తోక జాగ్రత్త అనాల్సి వస్తుంది. నీకు నా జీవితం పాడుగాను. మనం చక్కగా కాపురం చేయాలంటే ఎవరు వచ్చినా నువ్వు వెనక్కి తిరగకే. తోకను చూపించకే, కొరకాలనిపిస్తుంది తోకని. అరే బోసుగాడి భార్యకి తోకుందని 20 రూపాయలు పందెం కట్టాను. తోకుందనుకో నువ్వు నాకు 20,000 ఇవ్వాలి. తోక లేదనుకో నువ్వే నాకు 20,000 ఇవ్వాలి. రా చూపిస్తా. కదా బోసు బావా,
బోసు బావా ఏంట్రా? ఏం లేదు బావా, కొత్తగా షాప్ పెట్టినా, మీకు కూడా కొత్తగా పెళ్ళైంది కదా, అక్క దగ్గర మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చిన. అక్క లేదు లేరా, ఎక్కడికి వెళ్ళింది బావ? బయటికి ఎటో వెళ్ళింది. ఏంటండి ఇదేంటి బావా ఇంట్లో లేదన్నా? అక్క నమస్తే అక్క. ఏం లేదక్క, కొత్తగా షాప్ పెట్టినా, బావ దగ్గర అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చిన. కొంచెం ముందుకు రా అక్క. లేదు, ఇక్కడ ఆశీర్వాదం తీసుకో. కొంచెం ముందుకు రా అక్క. ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్నానా? లేదక్క, అక్క ఒక్కసారి చూడు. ఎస్ ఎస్ 20,000 తీ తీ తీ. నీకు 20,000 ఇవ్వటం నాకు ఇబ్బంది కాదురా, కానీ మనిషికి తోకుందేంట్రా? ఏం చేస్తున్నావు? ఏం లేదు బావా, అక్కకు తోకుందని పందెం కట్టాను బావా. మావిడికి తోకుందని పంగాన్ని కట్టావు. ఎవరా నీకు తోకుందని చెప్పింది? ఎవరా నీకు? పాలోడు చెప్పిండు. నాకే కాదు బావా, ఊరు మొత్తం చెప్పిండు. లాస్ట్ నాకు చెప్పిండు సాలేగాడు. ఇగో బావా, రాత్రి దావత్కి వచ్చాయి. మావిడ తోక దప్పుతో నేను దావ చేసుకోవాలరా? నీ తోక మీద పందాలు వేసుకుంటున్నారే, కొన్ని రోజులైతే నీ తోకతో IPL కూడా ఆడుకుంటారు. మెంటల్ దానా, ఇక్కడ తగిలావే నాకు. అరవకండి, భోజనం వడ్డిస్తాను తినండి. నాకు ఆకలి చచ్చిపోయింది. నీ తోకను చూసినప్పుడు నాకు ఆకలి చచ్చిపోయింది. తోక ముఖం దానా, ఈ తోకలో అన్నం నేను తినను. కకృతి పొడి కాపురం చేశాను, ఏదో కకృతి పొడి చూశాను నేను. ఏమండి ఏమండి కాఫీ కాఫీ ఇక్కడ ఇచ్చి ఇవ్వచ్చు కదే. అంటే నా తోక తలుపులో ఇరుక్కుపోయిందండి. నీ తోక కాదా ఇరుక్కుంది, నా జీవితం ఇరుక్కుంది. ఎక్కడెక్కడ తోక తిరుగుతావు, సరిగ్గా నడవచ్చు కదా. ఎక్కడ ఇరికించుకున్నావే? రావట్లేదు. మేరీ అత్తా, అల్లుడు ఎక్కడ తెచ్చావు నువ్వు? అర్జెంట్ గా ఇంట్లో ఇచ్చావు, అర్థమైందా? ఏమైంది అల్లుడు? చూడు దాని తోక ఎలా ఇరుక్కుందో. నీ కూతురు వద్దు, నువ్వు వద్దు. నీ కూతురు ఇమీడియట్ నా దగ్గర తీసుకుని వెళ్ళిపో. అంత మాట అనగలడు, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వాలి. ఏమి వాళ్ళు నీకు? రే చీరలబ్బాయ్, నా కోసం చీరలు తెప్పిస్తున్నావమ్మా? అవునమ్మా. నాన్న చీరలు చూపించు, నీకు ఇష్టమైన చీరలు చూడవే అమ్మాయి. అలాగే. ఏం చేస్తున్నావు అత్త నువ్వు? తోక వస్తున్నాను అల్లుడు. ఇదిగో అల్లుడు తోక. ఇదిగో అల్లుడు. మీ ఆడవాళ్ళు షాపింగ్ చేస్తే తోక కోసిన పీక కోసిన తెలీదా? మాకేమీ తెలియదు అల్లుడు. అమ్మా నా షాపింగ్ అయిపోయింది. మా పని కూడా అయిపోయింది. ఏంటండి అది? నీ తోక ఎలా పడుతుంది? ఒక్క నిమిషం అల్లుడు. అల్లుడు, అమ్మాయికి 9 నెలలా? దొబ్బిందా నీకు? దాని కడిపే కనబడే 9 నెలలు ఎలా అవుతుంది? మా వంశంలో కడుపు కనబడదు అల్లుడు. అదే మీ వంశంలో కనబడేది కనబడవు, కనబడేది మాత్రం పెద్ద పెద్దవి కనబడతాయి. ఏం వంశమే? తోకలో వంశం. 5 నిమిషాలు అల్లుడు. అత్త, అల్లుడు నీకు కవల పిల్లలు పుట్టారు అల్లుడు. నీ కూతుర్నిచ్చి దేవుడు అన్యాయం చేసిన, 2 పిల్లల్నిచ్చి నాకు దేవుడు అన్యాయం చేశాడు. అచ్చామని అలాగే ఉన్నారు ఇద్దరు కదా. నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా, ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు? ఒక తోక పోయి 2 తోకలు వచ్చాయి నా జీవితానికి. జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నా గురావబ్బా వచ్చిందొకటే ఒకటప్ప. Let's start with Nagbabu sir. ఏంటే వింతగా ఉంది కాన్సెప్ట్. బాగా డీల్ చేశారు కామెడీ. మాట్లాడితే ఊళ్ళో వాళ్ళ దగ్గర బెట్టింగ్ కాసి డబ్బులు తీసుకోవడం అన్ని చాలా బాగుంది. సరదా చాలా నైస్ గా ఉంది. గుడ్ స్కిట్. సరోజ గారు ఎలా ఉంది ఈ స్కెచ్? మామూలుగా పన్ను మీద పన్ను, ఇక్కడ ఎక్స్ట్రా ఫింగర్ చూస్తాం 5 ఏళ్లకి 6 ఏళ్ళుగా, కానీ తోక కాన్సెప్ట్ ఎప్పుడు చూడలేదు. అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసా, నవ్వుతూనే ఉన్నా కంటిన్యూస్ గా. కానీ బాగుంటుంది కదా, ఎవరికి లేనిది మీకుంటే ఎంజాయ్ చేయకుండా ఎందుకు అంత టెన్షన్ పడ్డావు కదా? బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. వెరీ నైస్. హారర్ కామెడీతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పి along with the stage. Let's welcome them. కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో? గోలీ మార్ 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 మార్.
నేనదే చెప్తున్నాను, మారమని మారొచ్చు కదా. ఓరే నేను మారడం పక్కన పెట్టరా, నువ్వేమన్నా మారినావారా? మొన్న ఆఫీస్కి పిలిపించి మాట్లాడిన తర్వాత మారిపోయినరా నేను. ఓరే నీకు అలా అర్థమైందారా? ఊరు దరిద్రుడా, మన గురుగారు వచ్చే టైం ఏంద్రా, ముందు ఈ క్షుద్ర పూజలకు రెడీ చేయి. ఆ ముగ్గేరా ఫస్ట్. ముగ్గంటే ఏ ముగ్గేయాలో చెప్పరా? ఒరే 30 చుక్కలు 3 వచ్చే వరకే. 3 వచ్చే వరకు ముగ్గేయటం అంటే నా బల్ల కాదురా. చుక్కల గురించి అన్నారా? ఎప్పుడు 3 ఏయ్ ముగ్గే. ముచ్చమంతా పంచు స్కిట్టంత ఛాయ, మున్నొక్క పంచునే ప్రోమోలు వేయా. ఓరే నీ ప్రోమోల పిచ్చి దగలయ్యా. ఎవడన్నా పేమెంట్ కోసం స్కిట్ చేస్తావు, నువ్వేంద్రా ప్రోమోల కోసమే స్కిట్ చేస్తావు? ఒరే పిచ్చోడా, ప్రోమో రక్షిత అన్నారా? ప్రోమోని మనం రక్షిస్తే ఫ్యూచర్ లో ప్రోమోయే మనం రక్షిస్తుంది. ఓరి ప్రోమోలు తగలయ్యా, ముందు గురుగారు వస్తే సాగు కొడతారా. ముగ్గే ఫస్ట్. ఇంత ప్రెస్టేషన్ ఫీల్ అవుతున్నావు కదా, బస్ స్టేషన్ లో పడుకోకుండా ఎందుకు ఇటు దగ్గర జాయిన్ అయ్యో? ఒరే నేనెందుకు ఈ దగ్గర జాయిన్ అయినరా? నేను మున్సిపాలిటీలో కుక్కలు పట్టేటోండ్రా. ఒక రోజు కుక్క అనుకుని గురువు గారిని కుక్కల బోన్లు వేసేసా. వీడు కుక్కల్నే ఇంత బాగా పడుతున్నాడు అంటే దయ్యాలను ఇంకెంత బాగా పడతాడో అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పడేశారా. నా సంగతి పక్కన పెట్టరా, నువ్వెందుకు జాయిన్ అయ్యారా ఈ దరిద్రం దగ్గర? ఓ రోజు గురువు గారు అస్థి పంజరాలు కొనడానికి షాప్ కి వచ్చారా, పక్కన టీ తాగుతున్నాడు. ఓడి అస్థి పంజరం అనుకున్నాను, లాక్కొచ్చేసాడు. నేను అక్కడికి చెప్తాను, నేను అస్థి పంజరాన్ని కాదురా మనిషి అంటే ఎండ. ఒరే ఏదో 3000 జీతం ఇస్తున్నాడని చెప్పి దగ్గర పని చేస్తున్నాను తప్పలే, అర్థం ఎందుకు నాక? ఏంది నీకు 3000 జీతం? నీకేమో 3000 జీతం ఇస్తాడు, నాకు 4000 జీతం ఇస్తాడు. పిచ్చోడా, నేను నీకంటే సీనియర్ రా, మాత్రం ఎక్కువ ఉంటా శాలరీ. తొక్కల సీనియర్. అరే ముందు దయ్యాలను లేపురా, దరిద్ర గురుగారు వచ్చాడని చంపుతాడు. ఎవడన్నా పిల్లులు పెంచుకుంటాడు, లేకపోతే కుక్కలు పెంచుకుంటాడు. వీడేంద్రా దరిద్రుడు దయ్యాలు పెంచుకుంటాడు. వాళ్ళు దెయ్యాలు కదరా, కంపెనీ ఆర్టిస్టులు 1500కి వచ్చారు. ఎలక చచ్చిన వాసన వస్తుంది ఏంట్రా? అయితే గురుగారు వస్తున్నారన్న. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో, చంద్రవంక కూరల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా. వాసన వస్తుందిరా ఇక్కడ. అందుకనే సంవత్సరానికి ఒకసారైనా సరే స్నానం చేయని చెప్తుంటా. ఉప్పు తెగిపోద్ది, నేను చెప్పేది దెయ్యం వాసన. ఇక్కడెక్కడో దెయ్యం ఉన్నట్లే. దెయ్యం రా. ఆవిడ చూడడానికి దయ్యం లాగా ఉంటా కానీ దయ్యం కాదు గురుగారు. ఆవిడలో దెయ్యం ఉంది, దాన్ని బయటికి తీసుకొస్తా. ఆవిడలో దెయ్యాన్ని ఉంటే తర్వాత తీసుకొద్ది కానీ ఆవిడలో ఉన్న యాంకర్ తీసుకురా, జనాలు చూడలేక చచ్చిపోతున్నారు. ఒరే అది మల్లెమాల వల్లే కాలేదు, మన వల్లే ఏమవుతుందిరా. నేను ఆత్మను బయటికి తీసుకొస్తాను, మీరు సిన్సియర్ గా పూజలు చేయండి. ఏంద్రా శకలం అంటాడు? ఇంత ముందు చెక్కలు అమ్ముకునేవాడు అని చెప్తున్నాడు, అంతే కదా? ఇప్పుడు ఏమన్నాడు నాకు అయితే అర్థమైందిరా. వాళ్ళ ఆవిడకి చీర కొన్నాడు కానీ జాకెట్ కొనడానికి డబ్బులు ఏమంటున్నాడు అంతే. దాని ఆత్మను పిలిపిస్తారు, సీసా తీసుకురండి, దాన్ని బండిద్దాం. సరే గురు. వెళ్ళండి. మామూలుగా దెయ్యాలు విభూతి చల్లితే వస్తాయి, నేను పాట పాడినానంటే పరిగెత్తుకుంటా వస్తుంది. దెయ్యమా నీ పేరేమిటి, దెయ్యమా పోతమా నీ పేరేమిటి, పోతమా తెలుపుమా తెలుపుమా. ఆత్మను తీసుకొని వచ్చా సీసా పట్టండి. గురుగారు దయ్యాన్ని బయటికి తీసుకొచ్చారా? దెయ్యాన్ని ఏం బయటికి తీసుకురాలేదాడు, పైన ఎవడో బట్టలారేసుకున్నాడు, గాలి కూడా వచ్చినాయి. ఈ దెయ్యంలో ఉండేటువంటి ఆత్మని ఈ పరిశుద్ధమైనటువంటి వాటర్ ఎలా బయట తీసుకొస్తారో చూడండి. గురుగారు మీరు స్పెషల్ గా వాటర్ ఎక్కలేదు, మీరు డైలాగులు చెప్తుంటేనే తొఫరలాడిపోతా వచ్చి. సరే దాన్ని బంధించు. తాగాడండి 3 రోజుల నుంచి భయంకరంగా తాగుతున్నాడు. ఒరే క్షుద్ర పూజలు నేను ఇంత కష్టపడి చేస్తుంటే ఎందుకు తాగొస్తున్నావు నాకు అర్థం కదా. నీకోసం తాగాను గురుగారు. నా కోసం ఎందుకా? నువ్వేం రోజు దయ్యాన్ని బట్టి సీసాలు బంధించు అన్నావు. ఇక్కడ ఖాళీ సీసాలు లేవు. ఖాళీ సీసాల కోసం నేను సీసాలు ఖాళీ చేస్తున్నా గురుగారు. తాగాలి అన్న నీ సంకల్పం ముందు ఏ స్కిట్ నేను ఆపలేదురా. కూర్చోండి, ప్రాణం పెద్దాం. అందరూ చేతులు రెడ్డి పెట్టండి, ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టండి, పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉండండి, ప్రోమోల కోసం పోకులాడండి. అదే పనిలో ఉన్నానండి నేను. గురుగారు కొంచెం మంట పెంచండి, చలి ఎక్కుతుంది.
మీ అమ్మ నాయన ఏమైనా గ్యాస్ పోయి అంటారా మంట పెంచడానికి గ్యాప్ చూసి మరి ఇది క్షుద్ర పూజల కోసం నేను చేసేటువంటి ఒక ఆసనం రా దయచేసి చెయ్యరా మహేష్. గురుగారు రాత్రి తాతరావు ఫోన్ చేశాడంటే ఆ ఇంటి పక్కన ఏదో దెయ్యం ఉందన్నట్టు ఫీల్ అవుతున్నాడంట. ఏంటంటారు? రోడ్ నెంబర్ 12 లో బంజారా హిల్స్ కదా. మీకెలా తెలుసు? ఆ పక్కింట్లో దెయ్యం లేదురా, కొత్తగా రష్మి దిగిందిరా. అది దెయ్యం కాదు రష్మి అని చెప్పి వాడికి ఫోన్ చేసి చెప్పు. ఓరిడా నేను చెప్పను బాబా, తర్వాత ఇంకా భయపడతాడు. పూజ చేస్తున్నా కూడా ఒక్క ప్రేతాత్మ కూడా నా ముందుకు రావట్లేదంటే ఏదో లోపం ఉందరా. ఏందా లోపం? ఒక నిమిషం ఆగు. మరి ఎవరు మర్రి రోడ్లకి అండర్వేర్ లారేసిందా? నేనేనండి. క్షుద్ర పూజల కోసం నేను నానా సంఖ్యలో నాగుతుంటే ఎవరైనా మర్రి చెట్టు వాళ్ళకి అండర్వేర్ లారేస్తారా? ఎందుకురా? అంటే శీతాకాలం కదా లోపల ఆరట్లేదని బయట నేను ఆరేసుకున్నానండి. మనుషుల పశువులరా మీరా? కాదు, మా సంగతి పక్కన పెట్టండి. మీరు నాకు ఆ ప్రాబ్లం వస్తుందనే నా సేఫ్టీలో నేనుండా. అంటే జడగంటలే జిమ్మంటూ మోగేనులే. డెవిల్ డాక్టర్, డెవిల్ డాక్టర్, డెవిల్ డాక్టర్ అంటే మహేంద్ర ట్రాక్టర్ లాగా. డెవిల్ డాక్టర్ అంటే తెలుగులో భూత వైద్యుడు అని అర్థం అండి. మనం వెలుగులోకి రావడానికి తెలుగులో ఎంత కష్టపడుతున్నారో పడతాలోడా. చాలా సంతోషం. ప్రాబ్లం ఏంది? ఏం లేదు గురుగారు, మా ఇంట్లో శుద్ర శక్తులు ఉన్నాయని భయంగా ఉంది గురుగారు. మీ ఇద్దరు కలిసి ఏదో అట్లా పారదోలాలి గురుగారు. మరి నేనెక్కడ పోవాలి? అదేంటి గురుగారు, నాకు ఇద్దరే కదా కనిపిస్తున్నారు. మూడో వయసు ఎక్కడి నుంచి? ఈ సృష్టిలో కంటికి కనిపించని సైతాల శక్తులు ఉన్నాయి మ్యామ్. అవి పవర్ వేస్తే కనపడవు, పవర్ వేస్తేనే కనపడతాయి. ఎన్నిసార్లు నా మీద ఈ పని చేస్తావురా? ఒరే నీ రొంగు మీద నా బాడీ మీద ఎన్ని పంచులు వేసినా పేల్తారా? నా బట్టపురం మీద దాని మీద బాంబు ఎత్తేనే పేలతా, పంచేస్తే పేలుతుందా? చూడు ఇది కూడా పేలదు. జడ్జిలు ఎలా చూస్తున్నారు చూడు. గురుగారు ఏది ఏమైనా మీరు ఇప్పుడిప్పుడే శుద్ర శక్తులు ఉన్నాయి లేవో చెప్పాలి గురుగారు. ఇప్పుడు నీకు క్షుద్ర శక్తులు ఉన్నాయని కన్ఫర్మ్ చేయాలి, అంతే కదా? ఒక నిమిషం ఆగు. ఈ నిమ్మకాయ వెళ్ళి మీ ఇంట్లో బెడ్రూమ్ లో ఈశాన్యం వైపు పెట్టు. ఇది కానీ వారం రోజుల తర్వాత వాడిపోయింది అనుకో, మీ ఇంట్లో క్షుద్ర శక్తులు ఉన్నట్టు కన్ఫర్మ్. వెళ్ళు. గురువు గారు వారం రోజులకి ఏదైనా వాడిపోద్ది కదా. నీకు నాకు తెలుసు, ఆడికి తెలియదు కదా. ఇదే గురుగారు వారం రోజులు ల్యాక్ చేస్తే బాగోదు గురుగారు. ఇప్పటికిప్పుడే దెయ్యం ఉందో లేదో కన్ఫర్మ్ చేసి చెప్పాలి గురుగారు. ఇప్పటికిప్పుడు మీ ఇంట్లో దెయ్యం ఉందో లేదో కన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి, అంతేగా? ఇది ఎలా పెట్టు? ఏంటిది? నిమ్మకాయ గురుగారు. ఈ నిమ్మకాయని తీసుకుంటాను, అరచేతులు పట్టుకుంటాను. దీన్ని పిండితే రక్తంగా వచ్చిందంటే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు. గురుగారు మన దగ్గర నిమ్మకాయలు నింపడానికి ఎరుపు రంగు అయిపోయింది. ఒరే ఎరుపు, నోరు మూసుకొని పిసుకు, వచ్చేది వస్తుంది నేను చూసుకుంటా. గురుగారు మీకు నిజంగానే పవర్ ఎందుకు గురుగారు? ఒప్ప లేకపోతే నిమ్మకాయలు ఎరుపు రంగు ఎలా వచ్చింది? ఒరే ఎరుపు రంగు యాడ్ నుంచి వస్తారా? ఆల్రెడీ దాంట్లో 4 సీసా పెంకులు పెట్టా. మీ ఇంట్లో దెయ్యం ఉంది అంటున్నావు కదా, నువ్వు నిజంగా దెయ్యం చూసావా? అయ్యో చూసావా? నన్ను నెమ్మదిగా అడుగుతారు గురుగారు. ఎక్కడ చూసావు? మా బెడ్రూమ్ లో మేము పడుకుంటాం గురుగారు. రాత్రి 12 గంటలకి దెయ్యం సౌండ్ వస్తుంది గురుగారు. ఆ సౌండ్ విని నేను భయపడి మా దేవుడి గదిలో వెళ్ళి దాక్కుంటాను గురుగారు. దెయ్యం మాత్రం నేరుగా మా బెడ్రూమ్ లోకి వెళ్తాది గురుగారు. తెల్లవారు 3 గంటలకు వెళ్ళిపోద్దండి మరలా. కానీ ఏ మాటగా మాట చెప్పాలండి, మా ఆవిడ చాలా ధైర్యవంతురాలండి. అందుకే మా ఆవిడ చూసి నేను చాలా గర్వపడుతున్నాను గురుగారు. నువ్వు గర్వపడు, ఆడితో కింద మీద పడుతుంది. ఎన్ని డబ్బులైనా ఖర్చు అయినా పర్లేదు, మా ఇంట్లో పూజ పెట్టాలి రండి గురుగారు. పూజ మొదట అంతే కదా? అవును గురుగారు. సీసా తీసుకొని అక్కడ శ్మశానంలో రెడీగా ఉండు, బొయ్యి తీసి పెట్టు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ దెయ్యాన్ని తీసుకొస్తాను. సరే గురుగారు, నేను పోయేస్తా. ఇదేనా మీ ఇల్లు? అవును గురుగారు. ఏడుంది గురుగారు, తీసుకొని వస్తా. దెయ్యాన్ని పట్టేసా. మీ ఆవిడ గదిలో ఉండేది ఎవరో కాదు, ఈ దెయ్యమే. చూడు ఒకసారి ఎలా పట్టాను. గురుగారు మీరు ఇంటికి వస్తారని నాకు తెలియదు గురుగారు. ఏరా ఇన్ని రోజులు దెయ్యమని నన్ను భయపెట్టి మా కాపురంలో నిప్పులు పోసింది మీరురా. నువ్వు గురువు, వీళ్ళు శిష్యులు రా. మీరు ఇట్రా. రాత్రి 12 గంటలకు వచ్చి తెల్లవారు 3 గంటలకు వెళ్ళిపోయి దెయ్యం దొరికింది. కానీ ఇప్పుడు మరి ఉదయం పూట వచ్చిన దెయ్యం ఎవరబ్బా? నేను ఇంక రాను, నువ్వేం కంగారు పడకు. ఫస్ట్ అయితే గెటప్స్ బాగున్నాయి, మీరే దయ్యాల్లాగా ఉన్నారు, మంత్రగాళ్ళలాగా కాకుండా బాగుంది. ఆల్ ద బెస్ట్. Now
now over to Nagbabu sir. పర్లేదు ఆర్పి బానే ఉంది గుడ్. కరెంట్ టాపిక్ ని మన ముందు కలర్ఫుల్ గా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. దొంగ స్వామీజీ. నరుడా స్వామి ఎక్కడున్నా స్వామి? కళ్ళు మూసుకున్నా నీ ముందుకు వస్తా. కళ్ళు మూసుకుంటే ముందుకు వస్తారా? ఓకే. నరుడా స్వామి. స్వామి నీ తపస్సుకు మెచ్చితేను స్వామి. మీరు వచ్చినందుకు నేను మెచ్చితేను స్వామి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదేంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? నేను ఇంగ్లీష్ దేవుడు ఆయన. ఇంగ్లీష్ దేవుడా? స్వామి పేరు ఇంకా పేరు పెట్టలేదేనా? ఆటో స్వామి. ఆటో స్వామి. ఎందుకే నీ కోరిక ఏంటి ఆయన? కోరిక ఇంకా కొత్త కోరిక కోరుకాను స్వామి. నేను ఫుల్ కోటీశ్వరుని అయిపోయి స్వామి. కోట్లు కోట్లు డబ్బులు కావాలి స్వామి నాకు. భక్త డబ్బు శాస్త్రం కాదు నాన్న, ప్రేమే శాస్త్రం. ఇలా లాస్ట్ స్వామి చెప్తే అందరిని ప్రేమించాను సంక్రాంతిపోయాను. ఇంకో కోరిక కోరుకో. నేను ఇప్పటికిప్పుడు అర్జెంట్ ఫుల్ హైట్ అయిపోయి ఫుల్ వైట్ అయిపోయి మిల్కీ బాయ్ మహేష్ బాబు గారు తేలబడి. ఏం సార్ వెళ్ళిపోతున్నారు? దేవుడికి అట్లా చేయడం చాలా కష్టం రా. పిచ్చి పిచ్చి కోరులు కోరుతున్నారు అందరూ. లేకపోతే ఏంట్రా నువ్వు మహేష్ బాబు ఏంటి అడగమన్నారు కదా, ఏదైనా జరిగిద్దేమో అని అడిగాను స్వామి. ఇంకో కోరిక కోరుకో. నేను మీలో దేవుడిని అయిపోయి స్వామి. దేవుడు వైపు ఏం చేస్తారా? అందరు కోరికలు తీరుస్తా స్వామి. నువ్వు దేవుడు వైపు అందరు కోరికలు కాదు నీ కోరికలు తీర్చుకుంటారా? మీరు ఏమైనా తీర్చట్లేదు, డబ్బులు ఇవ్వండి సార్ వెళ్ళిపోతాను. సరే డబ్బులు ఇస్తాను, నువ్వు మాయమైపో. అదేంటి నేను అయిపోతే డబ్బులు ఇవ్వడం? సరే నువ్వు కళ్ళు మూసుకుని మాయమైపోతా. నేను కళ్ళు మూసుకుంటే మీరు మాయమైపోవాలి కదా. ఒరే నేను దేవుడు రా, నీ మాయమైపోవడం చూస్తే నీ కళ్ళు పోతాయి. సరే కళ్ళు మూసుకుంటా. స్వామి కొంచెం ఎక్కువదండి. ఫుల్ డబ్బులు ఇవాళ నుంచి ఇంకా ఫుల్ మామూలు ఉండదు. కలిసి ఆయన స్వామి. స్వామి నాకు సెలవు ఇస్తే వెళ్ళొస్తా. స్వామి మీరు ఎలా వెళ్ళిపోతారు స్వామి? నేను ఎలా ఎంజాయ్ చేస్తాను మీరు కూడా చూడాలి. అవతల ట్రంప్ వెయిటింగ్ ఆయన. ట్రంప్ వెయిటింగ్ దేనికి స్వామి? ట్రంప్ ప్రెసిడెంట్ గా గెలిస్తే నాకు 100 కొబ్బరిలు కొడతాను మొక్కున్నాడు, అందుకే వెళ్తున్నా. ట్రంప్ ని గెలిపించింది మీరా? ట్రంప్నే కాదు దాని ముందు ఒబామా కూడా గెలిపించింది నేనే. ఒబామా కూడా మీరు గెలిపించారా? అంటే అంత ముందు జార్జ్ బుష్ కూడా మీరే గెలిపించారా? నేను కాదు. అప్పుడు ఇంకా అప్పటి ఇంకా దేవుడు అవ్వాలని. ఓకే స్వామి. స్వామి మీరు నాతో పాటు ఉండి నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, మీరు ఇచ్చిన కోట్ల కోట్ల డబ్బుని ఎలా ఖర్చు పెడతాను మీరు దగ్గర చూసి వెళ్ళాలి స్వామి. నువ్వు ఎంజాయ్ చేయరా? స్వామి స్వామి ప్లీజ్ స్వామి అలా నాతో దేవుడు ఉన్నట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా స్వామి. పదా నీ దరిద్రం చూద్దాం. బాబయ్య కళ్ళు లేని కవోదిన్ బాబయ్య. బాబయ్య అదేంటి బాబాయ్ అన్నాడు పిన్ కొడుగా? బాబయ్య చూడ్డానికి మహేష్ బాబు లాగా ఉన్నారు, డబ్బులు దానం చేయండి బాబయ్య. స్వామి ఈవెన్ మహేష్ బాబు అన్నాడు. ఆడు కళ్ళు కనిపించారా? కానీ మహేష్ బాబు అన్నాడు కదా స్వామి. పోలే ఆ హ్యాపీనెస్ లో ఒక 500 ఇద్దాం. టేక్ దిస్ సెలబ్రేట్ ఫెస్టివల్. ఏంట్రా 500 నోటేసావు? ఏంట్రా కళ్ళు తెరిచి చూస్తున్నావు? కనపడతాయి నాకు. కనపడతాయా? మరి ఇందాక కళ్ళు ఏమన్నావు? అరే ఫ్లో లో అన్నారా? నేను మహేష్ బాబు అన్నావు. అది కూడా ఫ్లో లోనే అన్నా. అవును 500 తప్పేంటి, తీసుకో ఎంజాయ్ చేయి. బ్యాన్ చేసారు బే. బ్యాన్ చేసిర్రా? 1000 తీసుకో ఎంజాయ్. బ్యాన్ చేసారు బే హౌలే. 1000 500 బ్యాన్ చేసిర్రా? నిజమా? ఎంత మోసం. ఎవరితో మాట్లాడుతున్నారా? అంటే మీరు ఎవడో కనపడ్డు కదా స్వామి, నీకు తెలీదు నేను దేవుడితో మాట్లాడతాలే. స్వామి ఏంటి స్వామి 1500 బ్యాన్ చేశారు, నన్ను ఎంత మోసం చేశారు? నన్ను మోసం చేసి మీరు రాత్రి టీవీలో అనౌన్స్ చేశారు 2 బ్యాన్ చేశారని. అంతే గుళ్ళకి వచ్చి ప్రతి ఒక్కరు ఇవే ఇస్తారు. ఇప్పుడు 500 ఎన్ని ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి స్వామి? ఒక ఐడియా వచ్చింది స్వామి. ఏం చేస్తున్నారా స్వామి? 500 మీద 5 చెరిపేసి ఒకటైతే 100 అయిపోయింది. 1000 రూపాయలు 0 తీసేస్తే ఇది కూడా 100 అయిపోయి చెరిపోవచ్చు. సూపర్ రా, నువ్వు ఎప్పుడు టీమ్ మేటర్ అవుతావు, జీవితంలో కంటెస్టెంట్ అవ్వలేవు. స్వామి తిట్టారా పొగిడారా? వాళ్ళు తెలుసులే. స్వామి ఈడెవడో సూటు బూట్ వేసుకొని వస్తున్నాడు, ఆడి దగ్గర చూడండి అలా మార్చేస్తాను నేను. ఎక్స్క్యూజ్ మీ. మీ దగ్గర 1000 రూపీస్ చేంజ్ ఉందా? హలో రాత్రి టీవీ చూడలేదా? 500 బ్యాన్ చేశారు అక్కడ. హలో మాకు తెలదంటే 1000 రూపాయలు కూడా నోట్ చేశారు అక్కడ. మాకు టీవీ ఉంది, మాకు టీవీ వస్తుంది.
మీరు చూసారా 1000 రూపాయలు బ్యాన్ చేశారని చెప్పని మరి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏదో మేనేజ్ చేద్దాం ఏదో మేనేజ్ చేద్దామా? నాతో ఎవరితో మాట్లాడుతున్నావు? మేము ఎవరితో మాట్లాడతాం సార్, మీకెందుకు? మా దేవుడు ఉన్నాడు, అక్కడ మాట్లాడుకుంటాం. ఎక్కడ దేవుడు? ఎక్కడ దేవుడు? ఎక్కడ ఉన్నాడు అక్కడ? సార్ దేవుడు చూసేస్తారు సార్ మీరు. ఎక్కడ దేవుడు? ఎక్కడ? అయ్యో మీరు కదా తగులుతాం సార్. యాక్షన్ చేస్తాడు యాక్టింగ్. మీరు కొట్లాడుకొని ఆపేసి నాకు ధర్మం చేయండి బాబయ్య. బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. సిగ్గులేదు అడుక్కున్న దగ్గర అడుక్కున్నా కాబట్టి 1000 రూపీస్ తీసుకో. నెలకి తీసుకో. అందుకే పని చేస్తావి. ఏంట్రా ఇది? మన దగ్గర ఏమున్నాయి? 1500. ఇవి ఎందుకు పంచే? వీడి దగ్గర ఏమున్నాయి? బిల్లలు, కాయిన్స్. వీడు ఉన్నవాడు. మనం అన్ని కట్లు ఉంచుకొని మనం పేదవాళ్ళం ఎక్కడ? బాబయ్య రూపాయి ఏంటి బాబయ్య? పద పద. ఏంటి అలా కొడతా పెద్ద ఆయన పట్టుకొని? మా టీచర్ పెద్దవాళ్ళని కొత్త కదా అన్నా కానీ పేరెంట్స్ కొత్త కదా అని చెప్పలే అంకుల్. మీ నాన్న కొడుతున్నావా? అవును అంకుల్. దేనికి కొడుతున్నారా అంకుల్? నేను డిబ్బీలో రూపాయి బిల్లలు దాచుకుంటే మొత్తం దొబ్బేశారు మా నాన్న అంకుల్. దొబ్బేశారు అంకుల్. దొబ్బేసి నాకు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తున్నారు అంకుల్. ఇదిగో హ్యాపీగా 1000 రూపీస్ తీసుకెళ్ళి చాక్లెట్ కొనుక్కో. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇంట్లో తిను. కొనిచ్చేయండి. ఏం కొనేది ఏంటి? 1000 రూపాయలతో కొనిచ్చాను చాక్లెట్లు. అంటే చల్లదు కదా. మరి తెల్లని నాకెందుకు ఇస్తున్నావు కదా? ఒకటి పిల్లల్ని మోసం చేసేవాడికి 2 తను. ఏంటి స్వామి ఇది? ఎవరితో మాట్లాడుతున్నా అంకుల్? ఎవరైనా అంకుల్? దేవుడు దేవుడున్నారా? దేవుడేనా అంకుల్? దేవుడితో నేను ఆడుకుంటాను. దేవుడితో ఆడుకుంటా. అని పంపించి దేవుడు దేవుడు ఇక్కడ అమ్మో చైర్ చాలా వీక్ ఉంది, కూర్చోకూడదు. మనిషికి అత్యాస ఉండకూడదు, అర్థమైందా? అత్యాస అంటే ఏంటి స్వామి? అత్యాస అంటే ఏంటా? అత్యాస పక్కనట్టు గానీ ఎందుకు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? నేను మంచి యాక్టర్ అవుదాం అనుకుంటున్నా స్వామి. మంచి యాక్టర్. ఆల్ ది బెస్ట్. తర్వాత ఏమవుతాం అనుకుంటున్నావు? తర్వాత రజనీకాంత్ గారి లాగో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లాగో సూపర్ స్టార్లు అయిపోవాలి. దీన్ని అత్యాస అంటారు కదా. దాని నుంచి డబ్బులు అయిపోయి అర్థమైందా? అంటే నాకు తెలియదు కదా స్వామి, అంతా తెలుసుకోవాలన్నీ. ఇప్పుడు 500 ఈ 1000 అందు ఇలా అయిపోయినాయి కదా, మరి ప్రపంచం పరిస్థితి ఏంటి స్వామి? చలికాలం మంటేసుకోవడమే. అబ్బా నమస్తే. ఏ డ్రామా కంపెనీ మళ్ళీ తమ్ముడు? ఏంటి నీకు మా దేవుడు కనబడుతున్నాడా? ప్రపంచంలో తాగుబోతులకి అందరూ కనిపిస్తారు. ఈడు తేడా ఉన్నాడు, వెళ్ళిపోతాను రా, భయం వేస్తుంది. తమ్ముడు కాదు దేవుడిని. ఆ క్యారెక్టర్ మిస్ అయిపోవచ్చు తమ్ముడు, ఈ క్యారెక్టర్ మిస్ అవ్వలేవు తమ్ముడు. సార్ నేను ఈ కిరీటం తీసుకుంటా సార్, మీకు సేఫ్టీగా ఉంటది. అలాంటి పేదలు పాల ప్యాకెట్ కొనుక్కోనివ్వకుండా, బజార్కి వెళ్ళకుండా, కూరగాయలు కొనుక్కోనివ్వకుండా చేసింది ఎవడు? అసలు బ్లాక్ మనీ గురించే కదా. బంద్ చేశారు 500 నోటు 1000 నోటు. అవును. ఇదంతా ఎవరి గురించి? నేనే చేశాను సార్. ఈడితేనే మొత్తం బ్లాక్ మనీ ఉంది. ఇదంతా ఎవడదా డబ్బు? దేవుడు ఇచ్చాడు సార్. దేవుడు ఇచ్చాడు. నాకు టైం అవుతుంది, వేరే సార్. దేవుడు కొట్టకూడదు ఆయన. థ్యాంక్ యూ స్వామి. సార్ ఆడితో మాట్లాడండి. దేవుడు మరి నా పరిస్థితి స్వామి. నువ్వు తపస్సే మళ్ళీ వస్తా. ఎందుకు అంత సంపాదించడం? ఎందుకు అంత జుట్టు పీక్కోవడం? కరెంట్ ఇష్యూని బాగా వాడుకున్నారబ్బా మీ స్కిట్ లో. మరి ఎంతవరకు మా జడ్జెస్ ఈ స్కిట్ తో కనెక్ట్ అయ్యారో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఆటో స్వామి బాగున్నావు. సరే నీ క్యారెక్టర్ సూపర్. వాళ్ళకి లేని విలువ నీకుంది చూడు, చాలా బాగుంది. కరెంట్ ఇష్యూ కాబట్టి అందరూ కనెక్ట్ అవుతారు. వెరీ నైస్, చాలా బాగా చేస్తారు. నాగ్ బాబు సార్ కాంటెంపరీ పాయింట్ తీసుకున్నారు. నిజంగానే ఇప్పుడు ఇవాళ మా పాప అడిగింది, నాన్న అర్జెంటుగా ఒక 500 ఇవ్వండి.
ఈ పేద తండ్రి అంత ఇచ్చుకోలేడు. ఎక్కడ అసలు మార్కెట్ లేదు. బాగుంది, గుడ్. పర్సనాలిటీ తగ్గ గెటప్ తో మనందరినీ పగల్బడి నవ్వించడానికి వచ్చేస్తున్నారు బట్ హార్ట్ ప్రకాష్ along with the Steez. Let's welcome them. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా. ఏమండి రండి. ఒకడు తినేసి పడుకోండి తప్ప ఇంకేం తెలీదు. మన సంగతి తర్వాత మన సుపుత్రుడు ఏమంటున్నాడు? తమ్ముడు కావాలంటున్నాడు. అయితే సీడియో టీవీడియో కొనేవలేపావా? మన సంగతి తర్వాత మన సుపుత్రుడికి భోజనం పెట్టే టైం అయింది. భోజనం రెడీ అయిందా? అయ్యో నా మండ, ఆగండి కాస్త గడ్డి తౌడు కలుపుకొని వస్తా. ఏంటంటే నాగబాబు గారు, రోజా గారు ఎవరైనా పిల్లలకి ఏ బూస్టో హార్లిక్స్ కలుపుతారు అనుకుంటారు. ఇదేంటి గడ్డి తోడు కలుపుతుంది అనుకుంటున్నారా? ఇదే మా జీవితంలో జరిగిన సోషియో ఫ్యాంటసీ అండి. అది మీకు చెప్తే అర్థం కాదు, చూపించాల్సిందే. అరే చిట్టి, ఒరే బసవా, వీడే నా కొడుకు. వీడు చూడ్డానికి ఇలా ఉన్నాడు కానీ వీడు మాట్లాడితే ఆడు వాయిస్ సూపర్ అండి. ఒకసారి రోజా గారిని పిలు. అమ్మా రే నాగబాబు గారిని కూడా పిలురా. వీడు నా కడుపులో ఉన్నప్పుడు వీడు బలంగా ఉండాలని చెప్పి రోజు గేదె పాలు తాగే ఉండండి. ఆఖరికి గేదె పుట్టింది. అదే అదే గేదె అని తీరు పుట్టాడండి. అరే నేను ఆడుకుంటే వెళ్ళమన్నాను కదా, వెళ్ళలేదే? వెళ్ళురా. ఏమైందిరా? అమ్మా నేను బయటికి వెళ్తే దున్నపోతులు తరుముకుంటున్నాయే. అమ్మా నేను రేపటి స్కూల్ కూడా వెళ్ళినా. ఎవరు తగిలేడు రా? మా తెలుగు బాగుంటారే. ఒరే నీకు ఫ్రీగా ప్రైవేట్ క్లాసులు చెప్తారని చెప్పి ఇంటికి తీసుకెళ్లి పాలు పితుకుతున్నాడే. ఎంత కష్టం వచ్చిందో. రేపు నుంచి అల్లొద్దులే, ఓకేనా? నీకు గడ్డి పెడతాను. ఎందుకన్నా అలా ఏడుస్తున్నావు? కిట్టు బానే వస్తుందిగా, రిష్మి కూడా బానే అవుతుందిగా. అది కాదురా నా ఏడుపు. స్కిట్ లో నువ్వు నానా గడ్డి తిని, స్కిట్ చేయడానికి నానా గడ్డి తిని, వాళ్ళ తర్వాత ఇచ్చే కామెంట్లు గడ్డి తిని, యూట్యూబ్ లో పెట్టే కామెంట్లు నానా గడ్డి తిని నా జీవితం అంతా గడ్డి బతుకైపోయా. జీవితం అవి గడ్డి తిని పేడనే వేస్తుంది. నీ దగ్గర ఆ ఉపయోగం కూడా లేదు కదా. రే నువ్వు వెళ్ళి పడుకో, వెళ్ళు. ఏమండి ఎందుకు అంత గట్టిగా అరుతావు? ఇరుగు పొరుగు వాళ్ళు ఏనంటే పారిపోతారు. ఇంకెక్కడ ఉన్నారు? వాడిని చూసి ఎప్పుడో పారిపోయారు. లేదే, మొన్న పక్కింట్లో ఒకరు దిగారు కొత్తగా. అవునా? అవును. వదిన గారు, వదిన గారు. ఈవిడెవరు? సోమన్ బాబు చెల్లిలాగా ఉంది. శోభన బాబు చెల్లెలా? అయితే నువ్వు పక్కన నేను తగులుకుంటా. ఎవరండి మీరు? కాస్త కాఫీ పొడి ఇవ్వరా? నిన్నే రెంట్కి వచ్చామండి. కాఫీ పొడా? మీరు ఏమడిగితే అది ఇస్తామండి. ఏమడిగితే అది ఇస్తాం. కాఫీ పొడి లేదు, ఏమి లేదు. వెళ్ళండి. వదిన గారు అలా మండి పడిపోతారు ఏంటండి? మీ ఇంట్లో పిల్లలు లేరా? పిల్లల గురించి మీకెందుకండి? అయ్యో పిల్లలు ఉన్నారండి. లేరంటారేంటి? అరే మీ పిల్లలు ఉన్నారండి. అరే చిట్టి కన్నా పనస పండులాగున్నాడండి మీ పిల్లోడు. పిల్లలు లేరంటారేంటి? ఈడెవడన్నా రకరకాల వేరియేషన్ చూపిస్తాడు. మన జడ్జిలకి కనెక్ట్ అయ్యాడు, అందుకే పెట్టా. కానీ వాడు ఎందుకు వచ్చాడో ఏం చేస్తున్నాడో నాకే అర్థం కాలేదు. రాత్రి అయింది, ఇక్కడే పడుకో. ఇది గడ్డి, ఈ తౌడు. ఆకలేసిన తాగు, ఓకేనా? అమ్మా పడుకునేప్పుడు ఏ అట్టి పండో లేకపోతే యాపిల్ పండో పడతారు. గడ్డి తిని నెమరేసుకునే బతుకైంది అది. అప్పట్లో డైలాగులు నెమరేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. నాకు ఎక్కడిచ్చారా? వాళ్లే మొత్తం నెమరేశారు. సరే సరే కౌంటరేషన్ చాలు గానీ వెళ్ళి పడుకో, వెళ్ళు. ఏమండి రండి మనం వెళ్ళి పడుకుందాం. అరే దాసు, రాత్రి దొంగతనం చేశాను, రెడీగుండు. అన్నా అన్న చిన్న డౌట్ అన్నా, రాత్రిపూటే దొంగతనం ఎందుకు చేస్తారన్నా? ఏమీ లేదురా, రాత్రి అయితే మనం కనపడం కదా, అందుకని రాత్రి చేస్తాం అనమాట. పట్టపగలు దొంగతనం చేసా నువ్వు కనపడవు. రే దాసు, అరగంట ఇల్లు మొత్తం సర్దేరా.
అన్న అన్న నిన్ను ఆంబోతా అనుకుంటుందన్నా. అరే అన్న ఆంబోతులా ఉంటాడు కానీ గేదేనా. అవునరా రే ఏదైంది మాట్లాడుతుంది. దున్నపోతులో నువ్వు ఉన్నోడు మాట్లాడు తప్పులేదని గేదె మాట్లాడు తప్పుందా? నిజమేరా గడ్డి. అది మనిషి కాదురా గేదెరా. అన్న మనిషి అన్న. ఏ గేదె అన్న మనిషి అన్న. అమ్మతో అంటే నేను మనిషిని రా. నేను మనిషిని నమ్మలేదు వీడు. నిన్ను మనిషిగా గుర్తుపట్టాను మాకే 4 రోజులు పట్టింది. ఎటకారం. ఇదిగో మనం ఇంటికి ఏదో దొంగతనం చేద్దామని వచ్చాం. అది ఇది కాదు, వీడు వింతగా ఉన్నాడు. వీడిని దొంగతనం చేసి ఫారెన్ కమ్మేస్తే అబ్బా డబ్బులు రా. అన్న ఫారిన్ కన్నా విదేశాలు అమ్మే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఫారెన్ విదేశాలు ఒకటేరా. అరే నువ్వు వెనకమాల తోక పట్టుకో, నువ్వు ముందర మూతి పట్టుకో, నేను ఏదో పట్టుకుంటారా. అమ్మా దొంగలు పడ్డారే. దెబ్బలు ఏమన్నా తగిలాయా? ఇంట్లో పడ్డం కాదు, దొంగలు వచ్చారు. అయ్యో దొంగ 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 దొంగ. అయిపోతుంది 5 నిమిషాలు అయిపోతుందా? ఊరుకో అన్న, ఫుల్ ఎంత్రోలు అని చెప్పు. కిట్ అంతా ఉంటావు నేను అనుకుని నడిపించాలన్నావు. ఏంటి ఇదా? ఎక్కి ముందు ఏమన్నావు? పేలుద్ది అన్నావు. పేలు సంగతి పక్కన పెడితే మొగమంతా పేలగొట్టేవు కదా. అయిపోతుంది 1 నిమిషం అయిపోతుంది. ఊరుకో అన్న, నీ స్కిట్ లో చేసి కన్నా ఊరెళ్ళి పత్తే పనులు చేసుకోవడం బెటర్. అది చేసుకో. మధ్యలో వెళ్ళిపోతే ఆపేంటన్నా? అరే వాళ్ళు ఇద్దరు వెళ్ళినప్పుడే నేను ఆపలేకపోయాను. నేనేం ఆపగలను రా. మరి ఇప్పుడు క్లైమాక్స్ మన దగ్గర నుండి వాళ్ళు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంతకన్నా. పదండి మనం అడుచుకుంటా వెళ్ళిపోదాం. కొన్ని స్కిట్లు లాగ్ చేయడం కన్నా ఆపేయడమే బెటర్ సార్. జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. సో నాగబాబు సార్ ఈ ట్రాజెడీతో మీరు కనెక్ట్ అయ్యారా? బాగుంది. ఎందుకురా మధ్యలో ఆపేసావు? చేయాల్సింది కండి. లాక్ కన్నా కొన్ని స్కిట్లు ఆపేయడం బెటర్. ఓకే రా ప్రకాష్, గుడ్. థ్యాంక్ యూ. రోజమ్మా బాగుంది ప్రకాష్. థ్యాంక్ యూ మేడం. నిజంగా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. వాయిస్ బాగా సూట్ అయింది. అండ్ ఆ దొంగ వచ్చినప్పుడు దున్నపోతాను భయపడి మీ అమ్మని పిలవటం అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ. నైస్. దేవుడిచ్చిన వరం శాపంలా మారితే ఎంత టార్చర్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkeys. Let's welcome them. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. సరే గాని ఆ బొమ్మల మీద చూపించే ప్రేమేదో నా మీద చూపించిన ఆ బొమ్మలాంటి బాబుల్ని ఇస్తానుగా. నువ్వు నిన్ను నమ్ముకుంటే ఏముండదు తెలుసు నాకు. అయినా నీ ఉద్దేశం ఏంటే? నేను ఏది పని చేయట్లేదనా? ఏం చేస్తావు? అన్ని సగం సగం చేసేస్తావు కదా. పెళ్లికి ముందండి వీళ్ళ నాన్నగారు మా వాడు ఫ్రీగా ఉంటాడంటే నాతో ఫ్రీగా ఉంటాడేమో అనుకున్నానండి. ఏ పని పాట లేకుండా ఇంట్లో ఫ్రీగా కూర్చుని తింటాడని తర్వాత తెలిసిందండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను అన్న పని అన్నట్టు చేయట్లేదా? ఎక్కడ చేసేస్తున్నావు? వెళ్ళి కాఫీ పట్టురా. ఇంకోసారి కాఫీ పట్టుకురా, టీ పట్టుకురాను అనుకో జోడించకూడదు నడవా. ఈ తప్పు నాదంటారు సార్. నన్ను ఇలా చేతగాళ్ళ వల్ల పుట్టించిన దేవుడిదా తప్పు? ఓ దేవుడా, నీకేవన్నీ ఏం చేశానయా? నిప్పుల కుంపట్లో పడేసిన నేను ఫీల్ కాకపోతున్నాను, కానీ సంసారం అనే కుంపట్లో పడేసావు. చచ్చిపోతున్నాను. అయినా నన్ను ఎందుకు ఇలా పుట్టించావు? ఏ అంబానికి అల్లుళ్ళానో, లేకపోతే ఏ విజయమాల్యకు కొడుకులానో, లేకపోతే బాహుబలి సినిమాకు ప్రొడ్యూసర్ లాను పుట్టించవచ్చు కదా. ఇదంతా కాదు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రా. వస్తావా లేకపోతే నీ మీద కేసు ఏమంటావా? ఏ నువ్వు దేవుడువా? నేను ఆయన అసిస్టెంట్ ని. ఆయన నువ్వు వచ్చావేంటి ఆయనని పిలిస్తే? ఆయన చాలా బిజీగా ఉన్నారు, అందుకే నన్ను పంపించారు. ఏం కావాలో కోరుకో. ఇదిగో నేను ఏది అనుకుంటే అది అయ్యేలాగా నాకు వరం ఇవ్వవా? అలా జరిగేవన్నీ మొత్తం అనర్థాలు రా, నువ్వు తట్టుకోలేవు. నాకు తెలీదు. నేను ఏది అనుకుంటా జరగాలి. ప్లీజ్ 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 నాకు అదే వరం ఇవ్వు. తదాస్తు. థాంక్యూ స్వామి. వెళ్లే ముందు సూచన ఏంటి? నేను ఇలా వరం ఇచ్చానని ఎవరికైనా చెప్పావో నీ శక్తి నశిస్తుంది. ఎవరికి చెప్పను. మూర్ఖుడా, నిన్నెవడు మాట్లాడు.
అసలు ఈ వరాలు పనిచేస్తలేదు. చిన్న టెస్ట్ ఇద్దాం. ఏమండి కాఫీ పట్రా. అలాగేనండి. కాఫీ అండి. దేవుడి వరం పనిచేస్తుంది. ఇంకో టెస్ట్, కాళ్ళు నొక్కవే. అలాగేనండి. దేవుడా ఐ లవ్ యూ. బాబు ఎవర్రా ఆయన నేను అడుక్కునేవాడిని. అడుక్కునేవాడినా? అక్కడే ఉండు. ఏమే ముద్దు పెట్టు. అలాగేనండి. నువ్వేం చేసావు నీకని అర్థమవుతుందా? ముద్దు పెట్టానండి. ఎందుకు పెట్టాను మాత్రం తెలియదండి. నేను ఏమన్నాను? అడుక్కునేవాడు అక్కడే ఉండి ముద్దు పెట్టు. వెళ్ళా లోపలికి వెళ్ళావు. ఇంకెక్కడే ఉన్నావు? అయ్యగారు గల్లీ గల్లీ తిరిగినా ఏ ఒక్కరు కూడా నా యదవ మొహం చూసి ముద్దయడానికే 10 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది మీ ఆవిడ అడగకుండానే ముద్దు పెట్టింది. ఇక నేనెందుకు పోతా? నేను ఏడే పక్క వీధిలో అన్నదానం జరుగుతుందంట. నాకు ఆకలిగా లేదు అయ్యగారు, నేను పోను. ఎందుకు బాబు? పక్క వీధిలో అన్నదానం జరుగుతుందిరా. అయ్యగారు అన్నదానం నాకు ఎందుకు చెప్పండి, ఇక్కడ ముద్దుల దానం వరుసగా ఉంది. నేను ఇక్కడే ఉంటా. అయ్యగారు పిచ్చి పిచ్చి చేస్తున్నా వాళ్ళ పిచ్చి గాని పట్టిందా? పిచ్చా? నువ్వు పిచ్చోడి కాదు, నువ్వు శాంతి స్వరూపుడివి. నువ్వు శాంతి స్వరూపుడివి. నువ్వు ఆ సొట్ట బిందె శాంతి స్వరూపు కాదురా, శాంతి స్వరూపుడివి అన్నాను. ఇంకెంతసేపు ఉంటావు ఇక్కడ? అయ్యగారు నాకు జ్ఞానోదయం అయింది. ఇక్కడ మోక్షం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటా. పిచ్చి పిచ్చి చేయకు, ఇక్కడ చెల్లిపో. చనివిస్తాను చంకనెక్కావేంటి? ఆ దగ్గరేనండి మీ సంకలో ఎక్కాడు. సంతోషించి ఇంక నీ సంఖ ఎక్కలేదు. పిచ్చి పిచ్చిగా ఉండదా? మావిడ అక్కడ పట్టుకోకు. ఇక్కడ ఓకేనా? నాకు ఓకే. వీడి కళ్ళని మావిడ మీద రే. నువ్వు తేడగడవైపోరా. అమ్మ నాయనో, నాలుక అదుపులో పెట్టుకోవాలి. నా బంగారు పుత్రరత్నమా, అన్ని నా పొలికలే. ఎంత ముద్దొస్తున్నావు. నేను రన్నింగ్ లో సెకండ్. నా కొడుకు రన్నింగ్ లో సెకండ్ వచ్చాడా? మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? 2. ఇప్పుడు ఎందుకు వచ్చావు? స్వీట్ ఇచ్చారు. అమ్మకి ఇష్టం మంచిదా, నాన్నకి ఇష్టం మంచిదా? నీకెవరంటే ఎక్కువ ఇష్టం? డాడీ. డాడీ అంటేనే కదా. సరే అయితే డాడీ నోట్లోనే పెట్టు. పెట్టే డాడీ నోట్లో. పెట్టేశాను. పెట్టేశావా? ఏదిరా నా నోట్లు ఏది లేదు. అదిగో పక్కింటి అంకుల్ కాడ పెట్టి. డాడీ నోట్లో పెట్టమంటే అంకుల్ నోట్లో పెట్టావా? అంటే వాడు స్కూల్కి వెళ్ళి ఆడుకో. ఏది చెప్పదు. బ్లాస్ట్ అయిపోతే నా వరం వేస్ట్ అయిపోతుంది. మా పని మనిషి ఏమో సార్ చూడ్డానికి ఏమో నా పిల్లంలా ఉంటుంది, నా పిల్లమేమో పని మనిషిలా ఉంటుంది. ఇదే నా పిల్లమై అదే పని మనిషి అయితే ఎంత బాగుంటుందో. అయ్యగారు కాఫీ తీసుకోండి. అయ్యగారు ఏంటే? అయ్యగారు అయ్యగారు అమ్మితే ఏమంటారండి? నీ మొగుడినే. అయ్యగారు అటు మాట్లాడుకుంటే మా మొగుడు ఒప్పుకోడండి. నీ మొగుడు నిన్ను మొగుడినే. అయ్యగారు పని మనిషి పట్టుకుంటారా? పని మనిషి అంటే షోల్డర్ పట్టుకుంటారా? ఏంటి నీ బాధ? తప్ప అయ్యగారు. వద్దేంటే నీ మొగుడినే. నా మొగుడు వేరే ఉన్నాడు అయ్యగారు. అయ్యగారు అమ్మగారు చూస్తే బాగోదు అయ్యారు. అమ్మగారు ఎవరే? పిచ్చి మొక్కన నిన్ను మొగుడినే. అమ్మగారు చూసినావా రోజమ్మ? చూసినావా? పెళ్ళాం కళ్ళ ముందటే పని మనిషితో సరసాలాడుతున్నాడు. జమ్మడి పోను. నేనేమన్నాను? పని మనిషి పెళ్ళాం పిల్ల. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ఉండండి. పని మనిషి అంట్లతో వెళ్ళి ఓకే అమ్మగారు. నాలుకను అదుపులో పెట్టుకోవాలన్నమాట. ఎంత అదుపులో పెట్టుకున్నా ఇది ఒక్కసారి నా ఒళ్ళోకి వస్తే ఎంత బాగుండో. అయ్యగారు ఐ లవ్ యూ. ఐ లవ్ యూ 2 అయ్యగారు. ఐ లవ్ యూ 3. ఐ లవ్ యూ 4 5 6 7 8. అయ్యగారు నాకు అదోలా ఉంది తెలుసా? నాకు ఇంకోలా ఉంది తెలుసా? నాకెందుకు పోబుద్ది అవ్వట్లేదు అయ్యగారు. ఎందుకు పోతావు? నీ క్యారెక్టర్ నువ్వు వెళ్ళిపో. దీని అంతటి కారణం
అసలు మా బాబండి వాడు ఇది వద్దు అంటే చాలా మంచిది లక్షణంగా ఉంటుందని చెప్పి దాన్ని ఇచ్చి నాకు పెళ్లి చేశాడండి. మా నాన్న సంగతి చూస్తా. ఒరేయ్ నాన్న ఎక్కడున్నావు రారా. పిలిచావా? అంకుల్ హాయ్, మీరు వచ్చారేంటి? మా నాన్నని పిలిస్తే మా నాన్న బిజీగా ఉన్నారా? నువ్వేమని పిలిచావు? నాన్నని పిలిచాను. అందుకే వచ్చాను. మా నాన్న అసలు ఏం జరుగుతుంది? ఆ దేవుడు నా కనెక్షన్ ఇవ్వడానికి ఎన్ని రాంగ్ కనెక్షన్లు ఇచ్చాను. అయ్యో అయ్యో నా బతుకు జడా. ఏంట్రా ఏంటి? సైకిల్ కొని సైకిల్ సైకిల్ నేను కొనిస్తాను రా. వెళ్ళి మీ నాన్నని కొనిమాను. అయ్యో ఎందుకండి పసిబిడ్డ అలా కొట్టేస్తున్నారు? ఎంత కాదని మన కొడుకే కదండి. మన కొడుకు ఇద్దరు కోసి కారం పెడతా. ప్లీజ్ అండి, ఎంత కదన్నాడు మన కొడుకే కదా, సైకిల్ కొనివచ్చు కదండి. విశ్వరూపం సినిమాలో కమల్ హాసన్ లో నటిస్తున్నావా? ఏదో ఒక రోజు నీ విశ్వరూపం బయటకు వస్తుంది, అప్పుడు చెప్తా. ఒక రోజు ఎందుకు రా, ఇప్పుడే వస్తున్నా విశ్వరూపం. నీ ఒంట్లో కరెంట్ లేదని పక్కింటి క్యాండిల్ దగ్గర వెలుగు తెచ్చుకుంటే నువ్వు ఎలుగు ఇవ్వు, పక్కింటి ఎలుగులు తెచ్చుకో నువ్వు. నానా రా, నీ కొత్త సైకిల్ కొనిస్తాను. ఇక్కడ ఒక్కడే నీకు రాలేంటి, 3 మంది నాన్న ఉన్నారు మనకి. ఇది ఘోరాన్ని నేను భరించలేను. దేవుడా నువ్వే వచ్చి ఈ వరాన్ని వాపస్ తీసుకో. వచ్చావా? ఈ వరాన్ని వాపస్ తీసుకో దేవుడా. తీరిందా ఇప్పుడు? అమ్మయ్య థ్యాంక్ యూ దేవుడా. థ్యాంక్ యూ నా. ఎవడన్నా దేవుడు వరం ఇస్తే నా బాబు గారు రోజా గారు ఈ స్కిట్ మేమే నెగ్గాలని కోరుకోవాలి కానీ ఏదో కోరిక కోరుకుంటారు. ఇంకెప్పుడైనా దేవుడా అని పిలిచావో చెప్పు తీసుకొని కొడతా. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? నెక్స్ట్ టైం కోరుకుంటా. Let's start with Nagbabu sir. నాకు నచ్చింది కాన్సెప్ట్. మనం అనుకున్నట్టు జరిగితే అంటే దరిద్రం ఇంకోటి లేదు. మంచి కాన్సెప్ట్ పట్టున్నావు వెంకీ. గుడ్, ఎంటర్టైన్ చేసావు. రోజా గారు బాగుంది. అందరూ కూడా ఎవరికి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉన్న రోలే, ఏది కూడా వేస్ట్ అనిపించేలాగా లేదు. చాలా బాగుంది. భవిష్యవాణి బుక్ తో నా భవిష్యత్ మారబోతుంది అంటున్నాడు మన అవినాష్. అది ఎలా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేబు కార్తిక్. చిత్రగుప్త చిత్తం ప్రభు. మన పాపముల చిట్ట మరణ శాసన పుస్తకము ఎచ్చట ఉన్నది. క్షమించుడి ప్రభు. ఏమైనది? ఇప్పుడే చేయి జారినది, భూమి చేరినది. ఓహో, ఎంత పని చేసావు చిత్రగుప్త. ఒకసారి చేజారినందుకే ఆలీ దగ్గర నుంచి నానా కష్టాలు పడి తీసుకొచ్చి ఇప్పుడు ఆ పుస్తకము ఎవడి ఇంట పడినదో వాడు ఏమి చదువుతున్నాడో ఏమి చేయుచున్నాడో. బుక్కు పడింది, ఇంటికి బొక్క పడింది. ఏంటిది? మరణ శాసనం, డెత్ నోటా. నాకు 500 నోటు తెలుసు, 1000 నోటు తెలుసు. ఈ డెత్ నోట్ అండి బాబు. అయినా గవర్నమెంట్ వాళ్ళు పని పడలేదు, ఎప్పుడు పడితే అప్పుడు నైట్ డిసిషన్ తీసుకుంటున్నాను. బాబు గారు, చెమ్మక్ చంద్ర. అయ్యో, చెమ్మక్ చంద్ర, చంద్రన్న. అయ్యో, చెమ్మక్ చంద్ర. ఆ చంద్రుడు అస్తమించాడు, ఈ అవినాష్ కార్తిక్ ఉదయిస్తారు. ఇక మనకు ఫ్యామిలీ స్కిట్లు లేవు. అమ్మయ్యా. అయ్యో, సుడిగాలి సుధీర్ టీం నాకు లైఫ్ ఇచ్చిన టీం, వాళ్ళ లైఫ్ లేకుండా పోయింది. అయ్యో, సుడిగాలి సుధీర్ టీం భగవంతుడా. అయ్యో, సుడిపోయింది, మా సుడి తిరిగింది. ఎస్, అయినా బొక్కల టీం అంటే అది. ఆ సుడిగా సుడిగాడు స్కిట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టరా అంటే పేరు మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు. ఇంకా ఆడున్నాడు సెకండ్, వాడు ఓవర్ యాక్షన్. వాడు బుల్లితెర కమలాసనట, వానికి వచ్చింది. ఇవి చేసి లాస్ట్ అదే మిగిలిపోతాడు. ఆడున్నాడు ఇంకా ఆటో పంచి రామప్రసాద్ గాడు. వాడు వేసిందే ఆటో అనుకుంటాడు దరిద్రుడు.
మాకు ఇంకా ఏ టీము పోటీ లేదు, మాకు మేమే పోటీ, మాతో మాకే పోటీ. ప్లీజ్ వెల్కమ్ మాస్ అవినాష్ అండ్ కేవ్ కార్తిక్ టీమ్. రోజా గారు, మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కామెడీ జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి కామెడీ ఇప్పుడు మేము ఇస్తాం. గ్రాముల్లో కాదు, కిలోలో కాదు, టన్నులు కామెడీ మీకు ఇస్తాం. 2 పేజీలు తిప్తే 2 టీములు వెండి, ఇంకో 3 పేజీలు తిప్తే మాస్ అవినాష్. సుడిగా సుధీర్ తెలుసు, చమక్ చంద్ర తెలుసు. ఈ మాస్ అవినాష్ ఎవరు? మాస్ అవినాష్ సార్, ఏంటి సార్ అది? మాస్ అవినాష్ సార్ మొన్ననే పువ్వు విచ్చుకుంది సార్. కొత్త టీం సార్. ఓ కారు లేదు, ఓ కాంట్రవర్సీ లేదు, ఓ స్కిట్ కొట్టలేదు, ఒక ఇల్లు కట్టలేదు. రారా సార్ గృహ ప్రవేశానికి మీరు? ఏంటి సార్ ఇది? మొన్న కొత్త టీం మీద స్కిట్ కూడా కొట్టలేదు. మాస్ అవినాష్. కార్తిక్ అదేంటి సార్? ఇద్దరు టీం వేస్తారు కదా సార్. కార్తిక్ ఎందుకు చంపలేదు సార్? అబ్బా, కార్తిక్ ఒక్కడే ఉన్నాడు. నన్ను చంపేశారు సార్, నన్ను చంపేశారు. అంటే నేను చచ్చిపోతున్నాను. రాత్రి 12 గంటలకి అయ్యో మాస్ అవినాష్ చచ్చిపోతున్నాను. ఎలా చచ్చిపోతున్నాను? ఎవరు చంపేస్తున్నాను? ఎలా చచ్చిపోతున్నాను? ఏమండి, నేను మీ భార్యనండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? క్లోజ్అప్ లో వచ్చినప్పుడు మేకప్ వేసుకోమని చెప్పానా? మీ పిచ్చా అండి, నేను మేకప్ లోనే ఉన్నానండి. ఒక్క నిమిషం ఉండు. అవును, ఎండిపోయిన చేపలెక్కుంది నా పిల్లమే. ఏమండి, పెళ్ళైన దగ్గర నుంచి నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటారు కానీ ఏ రోజైనా పొగిడారా? ఈ సిచ్యువేషన్ పోవడమంటావు నేను? సరే, నువ్వు గులాబీ పూలా ఉంటావే. థాంక్స్ అండి. కానీ చెట్టు మీద గులాబీ పువ్వు కాదు, పిల్లలు పుస్తకం మాత్రం పెట్టుకుంటారు కదా గులాబీ పువ్వు, అది. మరి చాలు మీ జోకులు. ఈ అందమైన చీర కట్టుకుంటే మీకేమనిపిస్తుంది? అందమైన చీర వేస్ట్ అని అనిపిస్తుంది. అది కాదు శాంతి, ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో, నువ్వేం చేస్తావు శాంతి? LICకి అప్లై చేస్తానండి. శాంతి అది కాదు శాంతి, పుసుక్కున ఇప్పుడే చచ్చిపోయాను అనుకో, నువ్వు ఎక్కడ ఉంటావు శాంతి? శుక్రవారం పూట ఏంటన్నా మాటలు? అమ్మ 12 కాకముందే చంపేటట్టుంది ఇది. అది కాదు శాంతి, ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో, నువ్వు ఒక అందమైన అబ్బాయిని చూసుకొని వాడిని పెళ్లి చేసుకో శాంతి. ఏమండి, ఎంత మాట అన్నారండి? మీరు చెప్పినట్టే చేస్తానండి. అది కాదు శాంతి, ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత నేను వాడిన కారు వాడికి ఇచ్చేసాయి, నేను వాడిన చెప్పులు వాడికి ఇచ్చేసాయి, నేను వాడిన ఫోన్ వాడికి ఇచ్చేసాయి, నేను వాడిన బట్టలు వాడికి ఇచ్చేసాయి. మీ సైజు వేరు, వాడి సైజు వేరండి. ఏమండి, నేను టీ తీసుకొస్తానండి. ఎలా నేను చచ్చిపోతున్నాను, ఎలా చచ్చిపోతున్నా అర్థం కావట్లేదు. వచ్చినట్టున్నారు, యమదూత అనుకుంటా. 12 కాలేదు ఇంకా. ఒరే 12 అంటావేంట్రా? 9 అవుతుంటే. కార్తిక్, ఎందుకు భయపడిచ్చావు? ఏప్రిల్ ఫుల్. ఏప్రిల్ అయిపోయి 6 నెలలు అయింది కదా. అవును, అప్పుడు చేయలేగా, అందుకని ఇప్పుడు చేసా. ఎందుకు వచ్చావు? చెప్పు తీసుకొని కొడతా, రేపు స్కిట్ షూటింగ్ ఉంది, ప్రాక్టీస్ చేయాలా వద్దా? స్కిట్ చెప్పడానికి అవును, అందుకే వచ్చాను. మధ్యాహ్నం 12 దగ్గర ప్రాక్టీస్ కాడు, పొద్దున 9 గంటలకు వచ్చావేంటి? సరే, స్కిట్ ఏంటంటే చాలా సింపుల్. కట్టండి. ఏంటది? ఎందుకు వచ్చావు? కోయడానికి. ఏంటి? కూరగాయలరా? మా ఇంటి కట్టడానికి వచ్చావురా? వచ్చే దారిలో సూపర్ మార్కెట్ లో కొనుక్కొని వచ్చాను, తీసుకుపోయేటప్పుడు ఇంటి దగ్గర ఇచ్చేస్తా. ఓకేనా? దా కూర్చో. స్కిట్ ఏం లేదురా, స్కిట్ లో నీకు చెల్లి ఉంటుందిరా, నేను మీ చెల్లికి లైన్ వేస్తున్నా, నువ్వు మాటికి అడ్డు పడుతుంటా. ఓకే, అప్పుడు నీకు అంత చిక్క కూడా చంపేస్తా. బయట ఎంపేస్తే కేసు వద్దని చెప్పేసి స్కిట్ లో ఎంపేసి బై మిస్టేక్ జరిగిందని చెప్పి చెప్పేద్దామని. ఏం చేశారు? ఈ స్కిట్ చేశారు, మనం చేస్తున్నాం. రచన చేశారు కానీ నవ్వురాలే చేశారు. వద్దు, లేదు ఇదే చేద్దాం. వేరే కొత్త కాన్సెప్ట్ రా ప్లీజ్ రా. ఓకే, ఇంకో కాన్సెప్ట్. ఈ స్కిట్ లో నాకు ఒక చెల్లి ఉంది, ఇది బాగుంది. నా చెల్లికి నువ్వు లైన్ వేస్తుంటావు. సూపర్. నాకు కాలుద్ది, కత్తిని కూడా చంపేస్తా. ఈ స్కిట్ ఓకేగా చేసేద్దాం. ఇది కాదు స్కిట్, కొత్తగా ఇంకా డిఫరెంట్ గా నాచుద్దాం. ఇవి చంపడం వద్దురా, వేరే ఆలోచిద్దాం. సరే.
డోర్ సౌండ్ వినపడుతుందా? శాంతి ఏమండి డోర్ కొడుతున్నా వినబడుతుందా? నీకు వినపడుతుందా? వినబడుతుంది. వెళ్ళి తీ మరి హాయ్ శాంతి, ఎలా ఉన్నావురా? బానే ఉన్నా. ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎవరే వాడు? ఏమండి దుర్గా అని దర్గా దగ్గర ఉంటాడండి. వాడు ఎక్కువ నాకెందుకు ఎందుకు వచ్చాడు? చెప్పడం మర్చిపోయారండి, నా చిన్ననాటి స్నేహితులండి. మీ ఇద్దరం కలిసి చదువుకున్నామండి. ఇంకో విషయం తెలుసా, నా దుర్గమ్మ చెరువులో నాకు ఈత నేర్పాడండి. ఇంకేం నేర్పాడు? ఏమండి నాకు మొబైల్ కావాలన్నానండి. పరుగు పందెంలో ఫస్ట్ వచ్చి నాకు మొబైల్ తెచ్చిచ్చారు తెలుసా? అవునా? ఎంతమంది పాల్గొన్నారు? నేను పోలీసు. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, దుర్గా నా కోసం చిన్నప్పుడు జైలుకి వెళ్ళాడు తెలుసా? అది చెప్పడం అవసరమా? అబ్బా చెప్పాలి దుర్గా. ఏమండి నన్ను అక్కడ సెటర్ వేసాడని స్కూల్లో అప్పుడు రాయి తీసి కొట్టాడండి, చనిపోయాడు. నన్ను చెప్పడానికి వచ్చాడు. అర్థమైంది. సార్ నా పేరు కార్తిక్ అండి. ఏమండి 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 దుర్గా దుర్గా అదేంటి కప్పు మార్చావు? దుర్గా చక్కెర ఎక్కువ తాగుతాడండి, మీరు తక్కువ తాగుతారు కదా, అందుకే మార్చాను. పాయిజన్ వేసాను. ఏ దుర్గా గారు సరే అండి, ఏం సంగతి? ఇంకా ఇంకేందండి? అప్పుడు తాగండి. ఏం లేదు, అప్పుడే తాగేశారు. మీకు విషయం తెలుసా? నా ముక్కే కాదు, నోరు కూడా చాలా పెద్దది. ఈ సినిమాలో భలే కరెక్ట్ గా చెప్పారండి. అరే ఇది 30 రూపాయలు. కత్తుల పాటు. సరే నువ్వు ఆ చిరాకు నువ్వు స్నానం చేసాబో. అన్నయ్య అంతా ఓకేగా? అయ్యో అంతా ఓకే. ప్లాన్ ప్రకారం మనం అనుకున్నట్టుగానే కరెక్ట్ టైం చేసేయాలి. కత్తి తెచ్చారా? తెచ్చానమ్మా. తాడు కూడా తెచ్చారు కదా? తెచ్చానమ్మా. వాడు వస్తున్నట్టున్నాడు. శాంతి నన్నే చేద్దు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఏంటిది? నీ బర్త్డే రా. మరి పుట్టినరోజు అన్నారు. ఓకే బర్త్డే అయిపోయింది కదా, నేను బయటికి వెళ్ళి వస్తా. ఎక్కడికి బయటికి? పని ఈరోజు కేక్ ఎవరు తినాలి? బర్త్డే బాయ్ తినాలి. నాకు లైఫ్ బాయ్ తెలుసు, బర్త్డే బాయ్ ఏంది? కేక్ లో విషయం కలిపినట్టు. లేదు నువ్వే తినాలి రా, నువ్వే తినాలి. నువ్వే తినాలి. అరే వాడదా ఏంట్రా ఎక్కిలు వస్తుంటే చచ్చిపోతా అంటావండి? ఎక్కిలు వచ్చాయి. సరే రేపు ఉదయం షూటింగ్ కదా, రేపు ఉదయం వచ్చేస్తా. ఓకేనా? షూటింగ్ వచ్చాయి. రేపు మార్నింగ్ అంటే కష్టం, రేపు పొద్దున్న వచ్చేస్తా. నేను చచ్చిపోతున్నా. 12 అయిపోయింది. నేను ఇలా చచ్చిపోతున్నా నాకు అర్థం కావట్లేదు. ఏమండోయ్ పడుకోండి. నేను చచ్చిపోతున్నా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. శాంతి కాఫీ తీసుకురా. ఏదో ఉద్ధరించినట్టుగా ఎంతసేపు పడుకున్నాడో చూడండి. ఓకే శాంతి నేను ఇక్కడ ఉన్నానే. శాంతి ఏమండి? శాంతి నేను ఇక్కడ ఉన్నా. టైం అవుతుంది లేవండి. అయ్యో పిచ్చిదా, నేను ఇక్కడ ఉన్నాను. శాంతి మీకు అప్పుడే 100 నిండిపోయా? శాంతిని చచ్చిపోలేదండి, ఇక్కడ ఉన్నానే. శాంతి నాకు దిక్కెవరు? శాంతి ఇక్కడ ఉన్నానే. శాంతిని చచ్చిపోలేదా? శాంతి చచ్చిపోలేదు. అన్నా చంద్రన్న నా పిల్లని చచ్చిపోయింది అనుకో, నన్ను బతికి చెప్పానన్నా. పోయావురా నువ్వు కూడా? పోయానా? మేమే పోయాను అనుకున్నావు కదా, నువ్వు కూడా పోయావు. మీరు చచ్చారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారన్నా? మేం చచ్చావు, నువ్వే పైకి వచ్చావురా దరిద్రుడా. చచ్చిపోయా అన్నా. నేను అస్తమించిన సూర్యున్నారా? చంద్రుడు అన్నా. రే నేను ఎప్పుడు ఉదయించే సూర్యున్నారా దరిద్రుడా. నేను ఇక్కడే కాదు ఫ్యామిలీ స్కిట్లు, పైన యమలోకంలో కూడా ఫ్యామిలీ స్కిట్లు చేస్తాను నేను. అర్థమైందా? అన్నా సీనన్నా, నేనన్నా మీ శిష్యునన్నా. నాకు ఇది తప్పించేయరా, అది కదరా అన్నయ్య తప్పైపోయిందన్నా. తప్పైపోయింది. అన్నా సుధీరన్న టీం లీడర్ సుధీరన్న. సుధీర్ గారి జిట్టు తప్ప స్కిట్ గురించి ఆలోచించడా? సుడిగాలి సుధీర్ టీం #1 టీం కాదా? రాంప్రసాద్ అన్న ఆవిడే ఉందరా? ఎప్పుడు ఇంటికి పిలిచారా భోజనానికి? వస్తారని మమ్మల్ని? అన్న వద్దన్నా, ఇక్కడ ఇవన్నీ మిషన్లు ఇవన్నీ వద్దన్న ప్లీజ్ అన్న. ఆటో పంచులా ఇందులో నుంచి ఏం చేస్తున్నారా? ఇందులో నుంచి ఏం వేస్తున్నారు? ఏంటి నాకు ఇది తప్పించావు రాదా? నీకే వచ్చరా?
ఏదో అన్నావు అన్న నువ్వు బాగా చేస్తావు అన్న మంచి కమెడీ అన్న నువ్వు. హ్యాపీ బర్త్డే. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు ఫస్ట్ అయితే. కొత్తగా అనిపించింది ఆ బుక్ పట్టడం, బుక్ లో చంద్ర గారిని గాని, తర్వాత సుడిగాలి సుధీర్ది చూడటం. నీది కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో అక్కడి నుంచి బాగుంది, నైస్, బాగా చేశారు. మరి నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? బాగుంది, స్కిట్ వరకు ఓకే, పాస్ అయ్యారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది, మంచి కాన్సెప్ట్ ఇస్తున్నావు అవినాష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Come on guys, spice it up. Thank you so much Avinash and Karthik. Thank you. Okay boys, so socio fantasy ni baga fantasize chesi ma andru baga present chesaru. So well done on that. Boys, can we have all of you on the stage please? Pareshanura pareshanura premannade pareshanura. Let's start with Mas Avinash and Kemo Karthik. Roja garu. Nagbabu sir. Chamak Chandra and team. Roja garu. Nagbabu sir. Mathas Prakash and team. Roja garu. Nagbabu sir. Venky Monkeys and team. Roja garu. Nagbabu sir. Kirak RP and team. Roja garu. Nagbabu sir. Sudigali Sudhir and team. Roja garu. Nagbabu sir. So judges, మరి ఇవాల్టి performer of the day goes to చమక్ చంద్ర, సుడిగాలి సుధీర్. Well done and congratulations to Sudigali Sudhir and team and Chamak Chandra and team. మీరు గెలుచుకున్నారు 25,000 rupees, 10,000 rupees from MBR Mall Vizag and Vijayawada and 15,000 rupees from మన extra Zabardast. Chamak Chandra and team and Sudigali Sudhir and team ready to pose. Alright viewers, ఈ truly blastic Zabardast episode ని full on enjoy చేశారు కదా. మళ్ళీ next week కలుద్దాం, same time, same channel. Take care, bye bye. We all love you. Extra